ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాలోపల్లి గ్రామంలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడని ప్రచారం జరుగుతోందని గ్రామస్తులు అంటున్నారు. కానీ దామోదర్ తల్లి బంధువులు మాత్రం చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని అంటున్నారు. మావోయిస్టు నాయకుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తల్లి బతుకమ్మతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు 99 టీవీ. మనం ప్రస్తుతానికి ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వాపల్లి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వారి ఇంటి వద్ద ఉన్నాం. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్న 16వ తారీఖు నాడు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ చనిపోయినట్లు ఉదయకు లేఖ అయితే విడుదల చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మాత్రం ఆ ఫోటోలో మా వ్యక్తి లేడు, అతను చనిపోలేదు, ఆయన మృతదేహాన్ని చూస్తే కానీ మేము చెప్పలేమని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిగారు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళ తల్లిగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం అమ్మా, చెప్పండి, మీకు ఏమైనా వార్తలు వినిపించాయా? మీకు ఏమైనా వార్తలు వినిపడ్డాయా? మీ కొడుకు చనిపోయిందని చెప్పి అంటున్నారు, దాన్ని మీరు నమ్ముతున్నారా? నాకు ఏది సత్యం జరగదు నా కొడుకు ఇంత వరకు ఏం అవసరం లేదు. ఫోటోలు ఏ మనిషి సత్యంగా చేసుకొని బతికింది. నాకు ఇంతవరకు చూపించలేదు సార్. అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఆయన చనిపోయింది అనుకుంటున్నారా, బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నారా? ఉన్నాడు అనుకోండి, కానీ ఆపడాలి ఏం లేదు, సత్యంగా ఉన్నాడు. ఓకే, మనం చూసుకున్నట్లయితే వాళ్ళ అన్న కొడుకు కూడా ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ చనిపోయిందని చెప్పి వార్తలు వినబడుతుంది. మేమైతే చనిపోయిందని అనుకుంటారు, ఎందుకంటే మాకు ముఖ్యంగా తెరవలసింది మాకు పోడవ చూడలేదు, ఆయన ఆనవాళ్ళుగా మాకు ఏ మాత్రం మాకు కనిపించలేదు. ఆయన చనిపోయినట్టుగా పోడవ రిలీజ్ చేయలేదు. ఆడ చనిపోయిన 12 మందిలో కూడా మాకు అంత పోడవ ఎక్కడి కూడా మాకు మా పోడవ లెక్క లేవు, అలానైతే లేరు. మేమైతే ఉన్నాడు అనుకుంటున్నాం. ఆయన ఎక్కడున్నా మంచిగా ఆశీర్వాదంతో బతికుండాలని మా సంతోషంగా కోరుకుంటాను. అంటే ఇప్పుడు మీకు ఎవరైనా తెలియపరిచిందా మీ ఇప్పుడు దామోదర్ చనిపోయిండు అని చెప్పి మీకు అక్కడి నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకుంటే బయట నుంచి సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఎవరైనా మీకు తెలియపరిచారా? మాకు ఏ కుల సంఘం చెప్పలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు, మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే బయటి వార్తలు కొంత వస్తాయి, దాన్ని బట్టి మేము కూడా ఇది పేక నిజమా అని మేమైతే మొత్తానికి పేక అనుకుంటాను, పేక వార్త అనుకుంటాను. ఇంతవరకు మా ఇంటికి అయితే ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు, దేని నుండి కూడా ఏ కుల సంఘం నుంచి రాలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రాలేదు, ఎక్కడి నుండి రాలేదు. మాకు ఏదో పేక అనుకుంటాను. అంటే ఇప్పుడు వాళ్ళు పంపించిన కొన్ని ఫోటోలలో మీరు చూసారా? ఫోటోలలో గుర్తుపట్టే ఆనవాళ్ళు ఇట్లా కనబడేది మీకు? ఫోటోలు చూసినాం, అందులోనైతే మాకు సంబంధించిన ఫోటో అయితే ఒకటి కూడా లేదు. ఫోటోలలో చూసినాం, వాళ్ళు పంపించిన ఫోటోలలో ఒకటి కూడా మా ఊడు అనే విషయంలో ఫోటో అయితే లేదు. గ్రామస్తులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ చనిపోయిందని చెప్పి వార్తలు అయితే వినపడుతున్నాయి. చనిపోలేదని మేము ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు ఫోటోలలో కానీ ఫోటోలో ఏం క్లాట్ లేదు, ఫోటోలో క్లాట్ లేదు, ఇది లేదు. మొత్తం మీద మాత్రం ఉన్నాడు అనేది మా ధన్యవాదాలు ఇచ్చి బతకాలని మేము ఆలోచించాం. అంటే ఇప్పుడు మీకు ఫోటోలల్లో మీరు ఏమన్నా అంటే దాని గుర్తింపులు ఏమైనా చూసి గుర్తుపట్టగలుగుతారా? ఫోటోలను అయితే మా ఊడు అయితే మాత్రం గుర్తుపట్టు, లేకపోతే గుర్తుపట్టు. ఇప్పుడు అయితే అతనైతే మీ ఊడు కాదంటారు. ఓకే, మనం ఏదైనా చెప్పుకున్నట్లయితే ఈ రోజు మాత్రం అంటే 16వ తారీఖు నాడు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో దామోదర్ చనిపోయిందని చెప్పని వార్తలు అయితే వినపడుతున్నాయి. కానీ మేము అతన్ని చూడలేదు, ఆ మృతదేహాన్ని చూస్తే కానీ మేము నమ్మమని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ కాలువపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ మనం ఒకసారి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి వదిన గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, మీకేమన్నా సమాచారం అందిందా? మాకేమందలేదు సమాచారం. మాకు కాకపోతే అప్పటి చిన్నప్పటి ఫోటోలు మాత్రం పోలీసు స్థానంలో లేకపోతే అన్నం స్థానంలో అది కూడా మాకు తెలియదు. మాకు ఇంత వరకు ఎన్కౌంటర్ అయినట్టుగా గుర్తింపు అయితే మాకు మా ఏ పోలీసు డిపార్ట్మెంట్ ఇవ్వలేదు, మాకు ఎవరు ఇవ్వలేదు, మాకు ఎవరు కూడా ఇవ్వలేదు, మాకు ఇంకా అందుబాటులో కూడా అందలేదు. కాకపోతే ఎన్కౌంటర్ అయిందట పలాని కాడ, అక్కడ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ అయిందట అన్న వార్తలు ఏంటాను. మనిషిగా ఎన్కౌంటర్ అయినప్పుడు ఎన్కౌంటర్ పక్కల గన్ అని ఉండాలి, కాకపోతే దెబ్బలు తల్లి గన్ ఉండాలి, అట్టా మాకు సపోర్ట్ చేస్తే మాకు నమ్ముతాం. మొత్తం అయితే ఎన్కౌంటర్లో చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని చెప్పి మీరు అనుకుంటున్నారు? చనిపోలేదు కావచ్చు, చనిపోలేదు, బతికి ఉన్నాడు. ఎక్కడ ఉన్నా కానీ మాకు బతికుంటే అంత సంతోషపడతాను.